నా నోట్లో ప్రభా మీ స్వరం ఉంచండి. శ్రేష్టమైన చక్కని మార్గం నేను నీకు బోధిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడివి కావచ్చు. మీ కృపను అనుగ్రహించండి. పాటల ద్వారా ప్రభా మిమ్మల్ని మహిమపరుచుకున్నందుకే మీకు స్తోత్రములు. మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రములు ప్రభా. వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మాకు సరిదిద్దండి. స్త్రీలంగా ప్రభా, వ్యక్తిగతంగా మా జీవితంలోకి, మా కుటుంబాలకి ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన సంఘానికి మేమే విధంగా క్షేమాభివృద్ధిని తీసుకొని రావాలో, మాకు ప్రభా ఏ విధంగా నీ సన్నిధిలో క్షేమాభివృద్ధి పొందాలో కావాల్సిన తర్బీదుని ప్రభా మీరు మాకు అనుగ్రహించండి. తండ్రి, పరలోకం నుంచి మీరు మాకు ఏదైనా అనుగ్రహిస్తే తప్ప ఏది కూడా మేము పొందుకోలేం ప్రభా. కావాల్సిన కృపను అనుగ్రహించండి. బలహీనపరుస్తున్న ప్రభా, కృంగతీస్తున్న చీకటి అంధకార శక్తిని జీవంగా యేసుక్రీస్తు ప్రభా నామంలో మేము భూమి మీద బంధిస్తుండగా పరమందు మీరు బంధించండి. మీ వాక్శక్తిని అనుగ్రహించండి. ఈ మధ్యాహ్న కాల సమయము శ్రీలంగా మేము నేర్చుకునేది ప్రభా మీ నిత్యత్వం వరకు ప్రభా మాకు ఉపయోగకరంగా ఉండడానికి కావాల్సిన మీ కృపను అనుగ్రహించండి. బలహీనరాలని నీ దాసుని ప్రభా, దాసురాలని శిలో చాటు మీరు మరుగుపరుచుకొని మీరు వాడుకుంటారండి. కావాల్సిన కృపను మెండుగా ప్రభా కూర్చున్న ప్రతి బిడ్డకి ప్రభా వారి అవసరతలు అక్కర్లు ప్రభా మీరు ఎరిగిన దేవుడివి. నాకైతే తెలీదు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. కావాల్సిన కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభా. మీ ప్రేమ తండ్రి, కనికరం, జాలి, వాస్తులత మీరు మా కొరకు చెల్లించిన క్రయదానానికి మరొకసారి వందనము చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికి వినబడుతుందా? నా అర్థమవుతుందా స్వరం? ఓకే. నా పేరు ఎస్తేర్. కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కొరకు స్కూలింగ్ అంతా 3 ఇయర్స్లోనే స్టార్ట్ అయిపోయింది. హాస్టల్లో స్టార్ట్ అయ్యింది అనమాట. మా అమ్మ దగ్గర లేని చిన్నప్పటి నుంచి కూడా. మా అన్నయ్యని హాస్టల్లో జాయిన్ చేస్తే మా అన్నయ్య కావాలని నేను కూడా హాస్టల్లో జాయిన్ అయ్యాను. సో నాకు వచ్చిన స్వభావం అంతా కూడా ఏంటి, హాస్టల్లో ఉన్న వాళ్ళదే, చర్చిలో ఉన్న వాళ్ళది, మా అమ్మది కాదు. చిన్నప్పుడంతా ఎక్కడి వరకు డిగ్రీ వరకు హాస్టల్స్లోనే ఉన్నా. కొన్ని రోజులు ఉన్నాను ఇంట్లో, పెద్దగా ఎక్కువ ఏం లేనమాట. తర్వాత డిగ్రీ వరకు బయటే. డిగ్రీ మాత్రమే 3 సంవత్సరాలు అమ్మ దగ్గర ఉన్నా. అమ్మ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే సంఘానికి, ఇంటికి దగ్గరగా ఉన్నా. మిగతా అంతా స్కూలింగ్ అంతా కూడా హాస్టల్స్లో అన్యుల మధ్యలోనే. వాళ్ళ స్వభావమే, సైతానుడు ఏం చేసినాడు, వాళ్ళ స్వభావమే నింపుతూ వచ్చాడు. సో అమ్మ దగ్గర ఉన్న 3 సంవత్సరాలు సంఘానికి దగ్గరగా ఉన్నా. సంఘానికి దగ్గరగా ఉండి ఆ 3 సంవత్సరాలు అమ్మ ప్రార్థన, సంఘ ప్రార్థన, దేవుడు రక్షణ ఇచ్చాడు. రక్షణ అనేది మన ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మొదటి మెట్టు. అంటే నేను రక్షింపబడిన వాళ్ళకి పుట్టాను కదా, మా అమ్మ విశ్వాసే, ఇక్కడికే వస్తుంది. మరి నాకెందుకు రక్షణ? మనం ఏదో మన అంటారు కదా, నామకార్థంగా వచ్చే క్రైస్తవులు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇంకా రక్షణలోకి రావాలా, నేను దేవుడికి సమర్పించుకోవాలా అనేది ఇది ఉండదన్నమాట. అట్లా వచ్చేసి ఇంక అదే కంటిన్యూ అయిపోతారు. అది చాలా తప్పు. మనం రక్షింపబడిన వాళ్ళకి పుట్టినా, ఎంత మందిరంలో చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ ఫస్ట్ స్టెప్ మనం దేవుళ్ళలోకి, మనం అంటే ఆ రాజ్యంలోకి మనం ఎంటర్ అవ్వాలంటే మనకు కావాల్సిన ఫస్ట్ స్టెప్ మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. మన పాత జీవితం ఏదైతుందో ప్రభు దగ్గర కడుక్కొని ప్రభు దగ్గరికి మనం ఎంటర్ అవ్వాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిలో ఇంకెవరికైనా నామకార్థంగా వచ్చి వెళ్తూ ఇంకా రక్షణ లేకుండా ఉన్నట్లయితే ప్రభుకి సమర్పించుకోవాలి. మన జీవితము, మనం ఎంత చిన్నప్పటి నుంచి వాక్యాలు చేసినా, మందిరంకి వచ్చిన పాటలు పాడినా కానీ మనలో ఉండాల్సింది ఏంటంటే రక్షణ. ఇది ప్రథమ మెట్టు. ప్రభుకి మనకేంటంటే ఒక సంబంధం అనమాట. మనం ఆయనలో చేర్చబడడానికి రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన రక్తంలో మన పాపంలో కడగబడి మన పాత జీవితానికి మనం స్వస్తి చెప్పాలి, నూతన పరచబడాలి, రక్షణలోకి రావాలి. సో అట్లా డిగ్రీలో ఉన్నప్పుడు రక్షణలోకి వచ్చాను అనమాట. ఇంక ఇక్కడ ఎవరికైనా రక్షణ లేకుండా నామకార్థంగా వస్తున్నట్లయితే ఇది అవసరం, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈ స్టెప్ మనం వేయకపోతే ఈ లోకంలో ఉండిపోతాం. రోజు రావచ్చు చర్చికి, రోజు ప్రార్థన చేయొచ్చు, అది ఈ లోకం వాటికే. పరలోక రాజ్యంలో మనం చేరం. సో మనకు కావాల్సింది ఏంటంటే రక్షణ బాప్తిసము. సో నాకు బాప్తిస వాగ్దానం ఏంటంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించున్నానని బాప్తిస వాగ్దానం నాకు. తర్వాత ఏంటి, నేను ఎంబీఏ ఎంట్రన్స్ రాశాను. ఎంబీఏ ఎంట్రన్స్ వచ్చింది. ఎంబీఏ కొరకు జాయిన్ అయ్యే టైంలో మ్యారేజ్ ప్రపోజల్ కుదిరింది. నాకు కుదిరి మ్యారేజ్ అయిపోయి ఇక్కడి నుంచి బాంబేకి వెళ్ళాను. మ్యారేజ్ వాగ్దానం కూడా దేవుడు ఏమి ఇచ్చాడంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించున్నాను. మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయింది వాగ్దానం. దాంట్లో ఉంటుంది, నేను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే దేవుడు ఫలించడానికి ఏర్పరచుకున్నాడు అనమాట. వ్యక్తిగతంగా నన్ను, కుటుంబాన్ని కూడా. సైతానుడు ఊరికే ఉంటాడా? సైతానుడు ఎందుకంటే ఎవరికి చెందిందాన్ని, నేను చిన్నప్పటి నుంచి ఎవరికి చెందిందాన్ని, సైతానికి చెందిందాన్ని.
సో వాడు ఉంటాడా? వాడు వెంబడే ఉంటాడు. ఎట్లా? రక్షణలో నుంచి లాగడానికి, దేవుడిలో నుంచి లాగడానికి. వాడి ఇంటెన్షన్ ఏంటి? దేవుడిలో నుంచి మనల్ని లాగివేయడానికి. కానీ ఎప్పుడైతే మనం దేవుడికి సమర్పించుకుంటామో మన బాధ్యత ఎవరిది? ప్రభు చూసుకుంటాడు. అంటే మన రక్షణ వచ్చింది, మనం చాలా స్టాండర్డ్గా ఉంటాము, చాలా భక్తిగా ఉంటాం అనడానికి లేదు. పడతా ఉంటాం, 3 ఎవరు లేపుతారు? దేవుడు లేపుతాడు. సో అట్లా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. అంటే మన వ్యక్తిగతంగా ఎట్లా ఆత్మీయంగా ఎదగాలి, మన కుటుంబం ఇచ్చాడు. ఇప్పుడు కుటుంబాన్ని ఎట్లా మనం ప్రభు కొరకు సిద్ధపరచాలా అని చాలా పరిస్థితులు కూడా తీసుకువెళ్తూ నేర్పిస్తూ వచ్చాడు అనమాట. 2 స్త్రీల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఆదికాండము 2:9 ఎవరైనా చదవండి తెలుగులో. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారములకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడైన యెహోవా తూర్పున ఏదేల్లో ఒక తోటను తాను నిర్మించి దానిలో ఉంచాను కదా. ఆ తోట ఎట్లా ఫస్ట్ క్వాలిటీ ఏంటి దానికి? అది చూపుకి రమ్యమైంది. తర్వాత క్వాలిటీ ఏంటి? ఆహారములకు మంచిది. తర్వాత ఏంటి? దేవుడు మంచివన్నీ ఎక్కడ పెట్టాడు? స్టార్టింగ్లో పెట్టాడు. చెడ్డది ఎక్కడ పెట్టాడు? చివర్లో పెట్టాడు. మంచి చెడ్డలు తెలియని చెట్టును ఎక్కడ పెట్టాడు దేవుడు? ఈ వాక్యం రాపించేటప్పుడు శ్రేష్టమైనంత ముందు పెట్టి చెడ్డది చివర పెట్టాడు కదా. ఇప్పుడు మనం శ్రేష్టమైంది, ఇప్పుడు అవ్వ ఏం చేసింది? శ్రేష్టమైంది చూసిందా? తోటలో పెట్టాడు దేవుడు, అన్ని పెట్టాడు. సరే మేబీ చూసి ఉండొచ్చు ఎప్పటి వరకు? సైతాను తన దగ్గరకు వచ్చినప్పటి వరకు. సరే ఇవన్నీ చూస్తూ వచ్చింది, ఆమెకు అన్ని గ్రహించుకోవాలి కదా. తోట మధ్యలో దేవుడు ఏమేమి పెట్టాడు, ఏమేమి ఇచ్చాడు, దేవుడు ఏం చెప్పాడు? వాటన్నిటినీ ఏలమని చెప్పాడు. ఏలమని చెప్తే ఆమె ఏం చేసింది? అది చూసిందా? రమ్యమైందని చూసిందా? ఆ వృక్షం మంచిదని చూసిందా? ఇది తింటే ఇది చాలా బాగుంటుంది మాకు అని చూసిందా? చూడలేదు. వాటన్నిటిని విడిచిపెట్టింది. ఇది దేన్ని చూసింది? మంచి చెడ్డల తెలియనిచ్చు చెట్టుని మాత్రమే. ఎందుకు చూసింది? తను వెళ్ళి చూసిందా? లేదు, తను వెళ్ళలేదు. తను అక్కడికి తీసుకెళ్ళడానికి ఎవరున్నారు పక్కన? సైతాను. సో మనం కూడా దావీదు అందుకే అంటాడు కదా, కీర్తనలో చాలా శ్రేష్టమైన కీర్తనలు ఇప్పుడు ప్రతిరోజు ఒకటి ధ్యానించాలి తప్పకుండా. కీర్తనలు ఫస్ట్ కీర్తనలో ఒక్కటి శ్రేష్టమైన మాట, దుష్టుల ఆలోచన చెప్పున నడవక. మన స్త్రీలము, మన దగ్గరికి ఎవరు వస్తారు? రోజు ఒకసారి అది చూరుకుంటుందా? లేదు, దినానికి ఎన్నో మాటలు వస్తుంది సైతాను. దాన్ని మనం ఎట్లా జయించవచ్చు? ఓన్లీ వాక్యం. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏది చెప్పాడో అదే మనం గ్రహించాలి. మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు గురించి కూడా చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? అక్కడికి వెళ్ళొద్దు, తినొద్దు అని చెప్పాడు దేవుడు. సో తినొద్దని చెప్పింది మర్చిపోయింది. ఎందుకు? ఎవరన్నా వచ్చి సైతాన్ అని చెప్పి సలహా ఇచ్చింది. ఏమిచ్చింది? ఆలోచన ఇచ్చింది. ఎప్పుడు కూడా మన తలలోకి మనం సైతాన్ యొక్క ఆలోచన మనం రానివ్వకూడదు. ఎందుకంటే ప్రభువు 3 శ్రేష్టమైన పెట్టాడు కదా. చూపులకి రమ్యమైంది, తినడానికి ఎంత మంచిది కదా. అది తినాలనుకుంటే ఏం తినాలో? జీవవృక్ష ఫలం కూడా అక్కడ పెట్టాడు. అది తింటే ఇంకేంటి? అది తింటే ఇంకా ఎప్పుడు జీవమే, ఇంకా మరణం లేదు అందులో. కానీ ఈమెం కోరుకుంది? చెడ్డది కోరుకుంది. ఎందుకు? దుష్టుడు వచ్చి ఆలోచన చెప్పాడు కాబట్టి కోరుకుంది. సో మన జీవితంలో కూడా ప్రభు మనకి వాగ్దానాలు ఇస్తాడు, రోజు మాట్లాడుతూ ఉంటాడు. సో మనతో దేవుడు ఏం మాట్లాడాడు దాని మీద మాత్రమే మన గమనం ఉంచాలా. ఈ గమనం నుంచి వైదొలగించడానికి దుష్టుడు ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు. ఎట్లా? ఇప్పుడు సైతానుడు పాము రూపంలోకి వచ్చాడు, పాము ద్వారా అవ దగ్గరికి వచ్చాడు. మన ద్వారా ఎట్లా వస్తాడు? ఇప్పుడు మంచి చెడుల నియమం ఎక్కడుంది? ఆ ఫలం ఎక్కడుంది? మన శరీరంలోనే ఉంది. వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు. ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు వారి దగ్గర కూడా వచ్చాడు. ఎందుకు వస్తాడు? వాడు శోధించడానికే వస్తాడు. ఇప్పుడు దేవుడు ఒక విలువైనది ఇచ్చాడు కదా. ఆదాము అవ్వకి ఎంత శ్రేష్టమైనది ఇచ్చాడు. వాళ్ళకి కష్టపడకుండానే సర్వ భూమి, ఇప్పుడు ఒక భూమి కొనాలనుకుంటే లక్షలు పెట్టి కొంటున్నారు, వాళ్ళకి అంత ఫ్రీగా ఇచ్చాడు దేవుడు. అది స్వతంత్రించుకొని ఇంకా బయటకు వెళ్ళి కూడా స్వతంత్రించుకోవాలి కదా. దాని బదులు ఏం చేసుకున్నారు? మొత్తం పోగొట్టుకున్నారు. ప్రభు ఇచ్చిన శ్రేష్టమైనది పోగొట్టుకున్నారు. ఇప్పుడు మనకి ఇచ్చింది కూడా దేవుడు మనకు రక్షణ ఇచ్చాక ఏమి ఇచ్చాడు? మనకి పరలోకం ఇచ్చాడు. ఆ పరలోకము దాని మనుష్య హృదయానికి గోచరం కాంది.
ఏదో మనం ఇక్కడిక్కడ మనం జరిగేది ఇవన్నీ చూసి మన అనుదిన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను బట్టి మన రక్షణలో నుంచి మనం వైదొలిగి ఈ లోకాన్ని చూస్తూ ఉంటే ఏం చేస్తాం? రేపు దేవుడు వచ్చినప్పుడు పరలోకం పోగొట్టుకుంటాం. అది ఏదో దేవుడు ఆదాము వాళ్ళకి భూమి మీద ఇచ్చిన లోకం లాంటిది కాదు. అది చాలా శ్రేష్టమైనది. చాలా అంటే అది మనం దాన్ని ఇప్పుడు మన కళ్ళు ఏమైపోయినాయి? మంచి చెడ్డల నియమం ద్వారా మూసుకుపోయినాయి. ఇప్పుడు మనం ఏం చూడగలం? లోకాన్ని మాత్రమే చూడగలం. మన ఎదుటిన బిల్డింగ్లు, మన ఎదుటిన్న నగలు, నాణ్యాలు ఇవే చూడగలం. కానీ మనం చూడాల్సిందంటే అనుదిన యాత్రలో ఇవి కాదు మనం చూడాల్సింది. వీటిలో బంధించేస్తాడు సైతానుడు. ఇవి చూస్తూ ఉంటే వీళ్ళు ఇంటి కొరకే కష్టపడతా ఉంటే ఇంకా దాంట్లో నిమగ్నమై పెట్టేస్తాడు. ఇది కాదు, ఇవి మనం అడగకపోయినా దేవుడిస్తాడు మనకి. ఎప్పుడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మనకి ఏమేం కావాలో దేవుడు అంటాడు కదా, తల్లిదండ్రులే పిల్లల కొరకి. ఆయన మన తల్లి, మన తండ్రి, ఆయన మన కొరకి. సో మనల్ని ఈ లోకంలో మనకి ఏం కావాలా, మనం ఏం కట్టుకోవాలా, ఏం తినాలా, రేపు మన పిల్లల ఫ్యూచర్ ఏంటా, ఇది మన చింత కాదు, దేవుని చింత. మనం ఏం ఎతకాలా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. ఎవరి కొరకి? మన కొరకి, మన పిల్లల కొరకి. ఇప్పుడు ఏదేని తోటని దేవుడు ఏం చేశాడు? ఆదామావకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. వాళ్ళు సైతాన్ మాట విని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మనకేం రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు? భర్త, పిల్లలు, కుటుంబము, మన రక్షణ, మన ఆత్మీయత. సో మనము ఇంకా సైతాన్ నేర్పించింది, లోకం నేర్పించింది, వాటితో మనం వెళ్తే ఎటుపోయిపోతాం, తప్పిపోతాం లోకంలో. పరలోక రాజ్యం అనేది ఏదో ఈజీగా వచ్చేసేది కాదు. ప్రభు మనకి ఈజీగా ఇచ్చాడు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు, మరణం లేదు. ఆయన ఏం చేశాడు? మన పాపాన్ని, మన మరణాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అది ఎంత శ్రేష్టమైనది, ఎంత విలువైంది. సమస్తానికి ప్రాణం పెట్టిన దేవుడు ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే ఇచ్చిన రక్షణ ఎంత విలువైంది. సో దాన్ని కాపాడుకోవాలి. అనుదిన యాత్రా జీవితంలో కాపాడుకోవాలంటే మనము ఎవరి మాట వినాలా? ప్రభు మాట మాత్రమే వినాలా. మనం ఎవరి స్వరం వినాలా? ప్రభు స్వరం వినాలి. ఇప్పుడు ఈ అవ్వాయి ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించిందో ఇక్కడ చూడండి. ఆదికాండము 2:7 నుంచి చదవండి ఎవరైనా. 3:2 నుంచి చదవండి అక్క. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములను చేసుకునేది. చాలా. సో ఆమె చూపులకు ఎట్లా కనపడింది? ఇది మంచి చెడులు కనపడలేదు. ఎట్లా కనపడింది? రమ్యంగా, చాలా మంచిగా కనపడింది అనమాట. దేవుడు పెట్టిన రమ్యతని చూడలేదు, కానీ సైతాన్ చూపించిన రమ్యతని చూసింది. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా కూడా సైతాన్ చూపించేది ఏంటి? ఇదంతా కూడా రమ్యంగా చూపిస్తుంది. అంతా చాలా మంచిగా, చాలా రమ్యంగా ఇవన్నీ చూపిస్తుంది. వీటి వైపు మనం చూడకూడదు. మనం వేటి వైపు చూడాలా? ప్రభు మనకేమి ఇచ్చాడు? ఇప్పుడు సరే, ఈ ఫలాలు ఇప్పుడు ప్రభు కూడా ఒకటి నేర్చుకోమన్నాడు మనల్ని. మనము యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి అందరూ వస్తుంటే ఏమంటాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునేందుకు మీకు బుద్ధి నేర్పిన వాడేవాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఇప్పుడు సరే, మంచి చెడ్డల నియమం ఇచ్చి అది ఫలం తిని మరణం తీసుకొచ్చింది. ఇప్పుడు కొన్ని ఫలాలు మనలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలంటే పరలోక రాజ్యం వెళ్ళాలి. ఆ ఫలాలు మనలో లేకపోతే మనం ఇక్కడే భూమి మీదనే ఉండిపోతాం. సో మనం తినాల్సిన ఫలాలు ఏంటి? ఏం ఫలాలు చెప్పండి? ఏం ఫలాలు తినాలి మనం? ఆత్మ ఫలాలు, మారు మనసుకు తగిన ఫలాలు. ఈ ఫలాలు దేవుడు ఎప్పుడు ఇస్తాడు మనకి? రక్షింపబడిన వెంటనే ఇచ్చేస్తాడా? ఇప్పుడు మారు మనసు, మన పాత జీవితం అనేది పరిపూర్ణంగా తీసుకోవాలి. దేవుడు అన్నిటికీ అంటాడు కదా, కొత్త బట్టకి పాతది మాసుకోడు, పాతదానికి కొత్తది వేయడు, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయాడు. ప్రభు మనలో తన పరిశుద్ధాత్మని పోయాలంటే మనకి ఈ ఆత్మఫలాలు ఎట్లా వస్తాయి? మన దగ్గర లేవు. ఇవి ఉన్నాయి. ఈ తోట మన దగ్గర ఉందా? ఆత్మఫలాలు. ఈ పరిశుద్ధాత్మ ఫలాలు, పరిశుద్ధాత్మ మనకు రావాలంటే మనం నూతనపరచబడాలి. దేవుడు ఇస్తాడు, ఏదో వస్తాం, మనం కొంచెంసేపు కూర్చుంటాం, దేవుడు మారిపోయడానికి ఇస్తాడు. మనది ఏమైపోతుంది? పాత స్వభావం వచ్చేసి
వెళ్తే కదా ఇంకా అంతకన్నా దారుణంగా ఉంటుంది మన పరిస్థితి. సో మనం ఏం చేయాలా? నూతనపరచబడాలి. ఎట్లా నూతనపరచబడాలా? మారు మనసు. మారు మనసు ఏంటి అంటే కంప్లీట్గా 360 డిగ్రీ యాంగిల్లో తిరిగిపోవాలి. ఇంకా లోకం వైపు మనము లోక ఆశలు, ఇది సైతాను నీకు నేను ఇది ఇస్తానన్నా అది ఇస్తానని మనం ఏం చేయకూడదు, వాడు చూడకూడదు. టీవీ చూసి ఇది సినిమా చూడు, సీరియల్ చూడు, ఇదే కదా నెక్స్ట్ ఎపిసోడ్ ఆపేద్దులే అంటే ఏం చేయాలి మనం? వద్దు, ఈరోజు దేవుడు వస్తే ఎక్కడికి వెళ్తాం? దేవుడు వస్తే టీవీలు చూసి సినిమాలు చూసుకుంటూ కూర్చుంటే పాత జీవితానికి ఏం చేయాలా? స్వస్తి చెప్పాలి. చిన్న విషయం కూడా రాజీ పడదు. ఇప్పుడు ఇది విన్నాం కదా కంఠత వాక్యం రెవల్యూషన్లో, ప్రకటన గ్రంథంలో అబద్ధమైనను అసహ్యమైనను నిషిద్ధమైన దాన్ని జరిగిస్తే ఇవన్నీ ఏంటి మనం అనుకుంటాం ఏదో పెద్ద పెద్ద పాపాలే అసహ్యమైంది. అసలు దేవుడికి అసహ్యమైంది ఏంటి చెప్పండి? వేషధారణ. మన మందిరానికి వచ్చినప్పుడు ప్రభు ఏమేమి క్షమించాడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏ పాపాలు క్షమించాడు? అన్ని క్షమించాడు. ఆయన కొట్టి చెక్కాయని క్షమించాడు కదా, దొంగతనం చేసి అన్ని దొంగలెక్కలు రాసి కూర్చుంటే 4 గంటలు క్షమించాడు. ఆయన క్షమించాడు. వ్యభిచారం చేసిన స్త్రీని క్షమించాడు. పాపాత్రురాలైన స్త్రీని క్షమించాడు. మగ్దలేని మరియాని 7 దెయ్యాలను వెళ్ళగొట్టాడు. పక్షవాయు గలవాడిని కుమారాన్ని పాపాలను క్షమింపబడింది అని చెప్పాడు. కానీ దేన్ని క్షమించలేదు ప్రభు? వేషధారణ క్షమించడు. మనలో వేషధారణ, మన మందిరానికి వస్తాము, మందిరానికి వచ్చినప్పుడు మనలో వేషధారణ ఉంటే ప్రభుకి అది మనం ఆరాధన చేస్తే కూడా ఆయన వినడు. ఆయన దేవాది దేవుడు. సామాన్యమైన మానవుడు ఏదో మానవ రూపుగా మన కొరకు వచ్చాడని మనం చీప్గా చూడడానికి లేదు. ఆయనకి ఇష్టం లేనిది ఒకటి ఉంటుంది, వేషధారణ అనేది ప్రభువు అస్సలు ఇష్టపడడు. మనం ప్రభు సన్నిధికి రాకుండా ముందు మన ఇంట్లో ఉన్నప్పుడే ప్రభువా నాలో నీకు ఆయాస్కరమైనది ఏదన్నా ఉందా, నేను ఈ మందిరానికి వెళ్ళకముందే దాన్ని నాలో నుంచి తీసేయమని చెప్పి మనం అడగబడి మందిరానికి రావాలి. అప్పుడు మనం మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. ఏమేమి సమృద్ధి ఉంటుంది చెప్పండి? అన్న ఏం చేసింది? మందిరంలోకి వచ్చి అన్నయ్య సమృద్ధి తీసుకొని వెళ్ళిందా? ఇచ్చి వెళ్ళిందా? తీసుకొని వెళ్ళింది. సమృద్ధి ఏమైంది? ఆమె మందిరంలో ఇవ్వడానికి కూడా అది ఉపయోగపడుతూ వచ్చింది. సో మనం కూడా మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాము, అదే పరిస్థితుల్లో అదే వేషధారణ, అదే పాత స్వభావంలో ఉంటే ప్రభు మనల్ని కార్యం చేయడం, మన ద్వారా సంఘానికి నష్టమే జరుగుతుంది. మన ద్వారా సంఘానికి ఏమి ఉపయోగం ఉండదు, మన ద్వారా కుటుంబానికి ఏమి ఉపయోగం ఉండదు, మన ద్వారా ఎవరు కూడా ఏమీ నేర్చుకోలేరు. సో మనం ఏం చేయాలా? వేషధారణ అనేది ఎప్పుడు కూడా మనలోనికి రానివ్వదు. సైతాన్ ఏం చేస్తాడు? తీసుకొస్తానే ఉంటాడు. దాన్ని దేనితో మనం శుద్ధి చేసుకోవాలా? వాక్యంతో శుద్ధి చేసుకోవాలి. ఈ లోకంలో బ్రతికిన రోజులు మనకి చాలా ఉపయోగపడేది, మనం చాలా శుద్ధి చేసేది, మనం సరైన మార్గంలో నడిపించేది ఒకటి. ఇది ఎవరు? ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే. దీన్ని మనం రోజు తినాలా, రోజు తాగాల. ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను, వాక్యం చదువుకున్నాను అంటే ఇంక రేపు అవసరం లేదా? రేపు అవసరం. ఎందుకు? మనకన్నా శక్తిమంతుడు ఎవరు? సైతాన్ గాడు. కానీ మనలో దేవుడు ఉంటే మనం వాడిని జయించగలం. మనలో దేవుడు లేకపోతే, వాక్యం లేకపోతే వాడు మనం జయించలేము. ఎందుకంటే వాడు ప్రపంచం అంతా భ్రష్టు పట్టిస్తూ పాపంలో నడుతున్నాడు. వాడుకుండే శక్తి, వాడు ఒక చిన్న తలంపు పుట్టించి మనల్ని భయపెడితే మనం ఉంచలేము. ఆ భయాన్ని జయించడానికి ఏం కావాలి? మనకి వాక్యం కావాలి. దేవుడు చెప్పాలా, నా బిడ్డ భయపడొద్దని ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలి. సో మనకి ఏ శక్తి కావాలో, మనం వెళ్ళాలంటే మొబైల్ పనిచేయాలంటే ఛార్జర్ పెట్టి కరెంటు కావాలి. సో మనం బ్రతికున్న రోజులు పరిశుద్ధాత్మకి ఏలుబడి మనలో కావాలంటే ప్రార్థన, వాక్యానుసారమైన జీవితం. ప్రభు ఏం చెప్తున్నాడు? వాక్యం అనుదిన ధ్యానంలో రోజు మాట్లాడతాడు దేవుడు. ఆ వాక్య ప్రకారంగా మనం జీవించాలి. మనం చేసే ప్రతిదీ ప్రభు ఇది చేయాలా వద్దా, ఇది నేను కొనుక్కోవాలా వద్దా, ప్రతిదీ కనీసం ఒక చీర కొనుక్కునేటప్పుడు కూడా మనం ప్రభుని అడగాలి. అంతగా ప్రభుకి విధేయత చూపించాలి. షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రభు ఆత్మ మనల్ని గైడ్ చేయాలి. అప్పుడు ఆ బట్టలు మనం వేసుకున్నప్పుడు ఇతరులకు కూడా చూడడానికి అరే దేవుని బిడ్డలు అనే ఒక దేవుని మహిమ వస్తుంది ప్రతి చిన్నది వాటి ద్వారా. ఈరోజు రక్షణ లేకుండా అనేకులు ఉన్నారంటే దానికి కారణం పెట్టి మనమే. ఎందుకు? మనలోనే ఇంకా ఏదో ఉంది, ఏదో దేవుని శక్తి చేత నింపబడట్లేదు. ఇప్పుడు భక్సింగ్ అంకల్ అంతగా ఇన్ని వేల సంఘాలు కట్టాడంటే ఆయన పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు. మన ద్వారా ఆ కార్యాలు జరగట్లేదంటే మనలోనే లోపము. దేవుడిలో ఏ లోపము లేదు. సో ఆత్మఫలాలు ఒకసారి చూడండి. ఆత్మఫలాలు ఏంటియో. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. సో ఈ ఫలాల్లో ఒక ప్రేమ అనే ఫలం గురించి కొంతసేపు ధ్యానించుకుందాము.
ఈ ఈ ప్రేమ అనేది చాలా శ్రేష్టమండి. ప్రభు మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు చెప్పండి? ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. లేకపోతే ఒక నిమిషం చాలు. ఇప్పుడు నోవా సమయంలో మొత్తం ఫినిష్ చేశాడు కదా, అట్లా మనల్ని కూడా ఫినిష్ చేయొచ్చు. కానీ ఇది అవుట్ ఆఫ్ ఆయన ప్రేమలో నుంచి మనకి రక్షణ ఇచ్చాడు. సో మనం రక్షింపబడ్డాము, మన పాపాలన్నీ కూడా దేవుడు క్షమించాడు. ఇప్పుడు మనం వచ్చేసరికి మన ఎదుట ఎవరైనా ఉండేసరికి మనం ఆ ప్రేమను చూపించగలుగుతున్నామా? అదే ప్రేమని మనకి దేవుడు కొలుస్తాడు ప్రతిదీ. రేపు ఒక న్యాయస్థానం ఉంటుంది. ఇక్కడ మనకి అన్యాయం జరగవచ్చు, ఇక్కడ న్యాయం తప్పిపోవచ్చు, కానీ ఒక న్యాయస్థానం ఉంటుంది. ఆ న్యాయస్థానం ఇక్కడ పరలోకంలో ఉంటుంది. అక్కడ దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అన్నీ జడ్జ్ చేస్తాడు. మనం చేసినవన్నీ పరీక్షకు వస్తాయి. కర్ర గడ్డి కొయ్యకాలైతే కాలిపోయింది, వెండి బంగారం వెరగల రాళ్ళు అయితేనే నిలుస్తుంది. సో ఈ ప్రేమ అనేది ఏం చేయాలి? మనం ఎట్లా చూపించాలా? ప్రభువు మనకెట్టి ప్రేమతో మనల్ని ప్రేమించాడో అదే ప్రేమ మనం ఇతరులకు చూపించాలి. ఇతరులు మన ఎదుట వచ్చినప్పుడు వాడు ఎట్లాంటి వాళ్ళైనా క్షమించాలి. అప్పుడు ఏం చేస్తాడు ప్రభు? అప్పుడు మందిరానికి వచ్చినప్పుడు మళ్ళీ దీవించి పంపుతాడు దేవుడు. ఎందుకు? ఈ ప్రేమ అనే ఫలం ఇది చాలా క్వాలిటీ ఫలం. ఇది కనుక మనం నేర్చుకున్నామంటే మన కుటుంబంలో ఏ కొరత ఉండదు. ఎందుకంటే ఇతరులను మనం ప్రేమించినప్పుడు ముందు మనం నెమ్మదిగా ఉంటాం. నెమ్మదిగా ఉంటే ఎక్కడైనా సైతానుడు ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుందో, ఎక్కడ కలవరం ఉంటుందో, ఎక్కడ అనానుకూలతలు ఉంటుందో అక్కడ వాడు పని చేయగలడు. కానీ ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ వాడు ఎప్పుడూ పని చేయలేడు. సహోదరులు మన మందిరానికి వస్తున్నాము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దాంతోపాటు ఏమున్నాయి అక్కడ? శాశ్వత జీవం ఉంది. అక్కడ ఇంకేముంది? చదవండి అది. సహోదరులు ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కర్మల తైలం వలె ఉండదు. సీయోను కొండల మీదకి దిగివచ్చే హెర్మోను మంచు వలె ఉండదు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతడు ఉండవలెనని యెహోవా సెలవిచ్చాడు. దేవుడు ఏం సెలవిచ్చాడు? ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. ప్రేమ లేకుండా ఐక్యత ఉందంటే అది కుదరదు. ఒక మనిషితో మనం ఐక్యపరచబడాలంటే, ఒకరితో మంచిగా ఉండాలంటే మనకి ఏం కావాలా? ప్రేమ కావాలి. ఇది చాలా నేర్చుకోవాలి. మన స్త్రీలంగా శత్రువు ఏం చేస్తాడంటే రకరకాలుగా శోధిస్తాడు. ఎంత ఆత్మీయంగా ఉంటే అంత పెద్ద శోధన తీసుకొని వస్తాడు. శోధన తీసుకొని వచ్చి కలవరం లేపి ప్రేమ లేకుండా చేస్తాడు. అప్పుడు మనం ఏం కాపాడుకోవాలా? ప్రేమ. ఎట్టి ప్రేమ కాపాడుకోవాలా? దేవుడు మనకి ఎట్టి ప్రేమ చూపించాడో ఎందుకు ఇది ఏదో మనకు మేలు జరగాలి, ఇది కంపల్సరీ. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, మీరు ఇతరుల పాపాలు క్షమించకపోతే మన పాపాలు దేవుడు క్షమించాడు. మనం ఒక చిన్నది ఏదైనా ఇతరులు మనం క్షమించకపోతే రేపు మనం చనిపోయినప్పుడు అక్కడ హోల్డ్ చేస్తాడు సైతాన్గాడు. ఇదేదో లక్షణం, ఈమెలో ఈ లక్షణం ఏదో నాకు కనబడుతుంది, వాడు అసలు ఒప్పుకోడు. అర్థమైందా? ఎందుకంటే అక్కడ నేను చెప్పాను కదా, అక్కడ కూడా ఒక న్యాయస్థానం ఉంటుంది. ఈ భూమి మీద మనం ఏదో చేసి అయిపోయింది చనిపోయడానికి లేదు. వాడికి సంబంధించింది ఏదో చిన్నది ఉన్నా కానీ దేవుడు అంటాడు కదా, ఇప్పుడు మనము దేవుడు ఒకటి ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది కదా కొత్త నిబంధనలో, ఎక్కువ వచ్చినవాడు క్షమించి వాడు పోయి ఏం చేస్తాడు? తక్కువ వచ్చినవాడిని క్షమించలేకపోతాడు. వాడికి ఏమైంది? శిక్ష పడుతుంది. అట్లనే మనం చనిపోయినప్పుడు, అందుకే అనుదినం మనం రాత్రి పడుకున్నప్పుడు ఏం చేయాలా? ప్రభువా, నాకు విరోధంగా ఉన్న వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను. అట్లా అంటే ఏంటి? ఫస్ట్ నాకేమేమి జరుగుతుంది కదా. నేను ఎవరైనా మనసులో పెట్టుకొని పడుకున్నాను అనుకోండి, నేను చనిపోయాను అనుకోండి, సైతాన్గాడు ఏం చేస్తాడు? ఇది నాకు సంబంధించిందని ఆపేస్తాడు. సో మనం ఏం చేయాలి? అనుదినం పడవలకు వెళ్ళే ముందు దేవుని స్తుతించాలా, దానికన్నా ముందు ఇతరులను క్షమించాలి. అదే స్తుతి అంటే ఏంటి? ప్రభు చెప్పింది చేయడమే స్తుతి. మనం ఏదో ఆరాధించి ఆయన రక్షించామని ఎవ్రీ వీక్ మనం ఆరాధిస్తాం. దాని రక్షణ తర్వాత చాలా ఉంది. అది జస్ట్ ఎంట్రీయే పరలోకానికి. దాని తర్వాత మనం ప్రభువుని పోలి భూమి మీద నడుచుకుంటేనే పరలోకం, లేకపోతే లేదు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏదైనా పెద్ద లాటరీ మనకు వచ్చేది మనం మిస్ అయిపోతే ఎంత బాధపడతాం? అక్కడ కోట్ల కొలది లాటరీ అది నిజం. ఐశ్వర్యవంతమైన దేశం అది మన కళ్ళకి. మనం ఇప్పుడు అంబానీ పెళ్ళిళ్ళు చేస్తుంటే మనం ఎంతో అమ్మో వాళ్ళు ఎంత ఐశ్వర్యవంతులు అనుకుంటే, వాళ్ళు కాదు ఐశ్వర్యవంతులు. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఐశ్వర్యవంతులు. ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు, మనకు రక్షణ ఉంది. ప్రేమతో పాటు దేవుడు ఏం చేశాడు? ఐశ్వర్యం కూడా ఇచ్చాడు.
ఆయనకు ఉన్నదంతా ఆయన బిడ్డలు, ఆయన మాట విన్న వాళ్ళకి. సో ఇదేం చేసుకోవాలా, మన మందిరానికి వచ్చినప్పుడు ఈ ప్రేమని, ఐక్యతని కాపాడుకోవాలి. ఇందులో శాశ్వత జీవం, ఆశీర్వాదం ఉంది. ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమని ప్రార్థిస్తాం? ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, మా సంఘాన్ని ఆశీర్వదించు, ఇదని చేస్తాం కదా. ఎక్కడున్న ఆశీర్వాదం? నువ్వు తోటి సహోదరుల్లో నువ్వు ఐక్యత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు వద్దన్న దేవుడు వరాలు ఇచ్చేస్తాడు. నువ్వు వద్దన్నా నీ వెంట వచ్చేస్తాయి. నువ్వు కాదు డబ్బు వెంట, ఈ లోకంలో ఉన్న వాటి వెంట పరిగెత్తాల్సింది మనం కాదు, అవి మన వెంట రావాలి. మనం ఎవరంటే పరిగెత్తాలా? ఆయన నీతి, ఆయన రాజ్యం. ఆయన నీతి ఏంటి? మనం పాపంగా ఉన్నప్పుడు మనల్ని క్షమించాడు, మనం ఇతరులని క్షమించాలా, ప్రేమించాలా. ఇది చాలా రక్షింపబడ్డాక మనం నేర్చుకోవాల్సింది మారు మనసు, ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు నేర్చుకోవడం పక్కన పెట్టి, అందుకే సంఘాల్లో ఎందుకు గొడవలు, సంఘాల్లో ఎందుకు ఐక్యత లేదంటే ఈ ఆత్మఫలాలు రావట్లా. ఎందుకంటే ఇంకా పాత స్వభావం వెళ్తుంది. పాత స్వభావంకి పరిపూర్ణంగా వారానికి ఒకసారి మనం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. దేని కొరకి? మనల్ని మనము పరిశుద్ధపరచుకోవడం కొరకి. ప్రభు, ఎందుకంటే మలినమైన లోకము, ఒక మనిషి ఒక దగ్గరకు వచ్చి కూర్చుందంటే ఆ మనిషి గురించి సైతానుడు మనకి ఎన్నో ఆలోచనలు పుట్టిస్తాడు, ఆ మనిషి మీద కోపం తెప్పిస్తాడా. ఇవన్నీ మనం ఎక్కడ శుద్ధి చేసుకోగలము? ప్రభు సన్నిధిలోనే. ప్రభు సన్నిధికి మనము ఏదో వస్తున్నాం పోతున్నాం, ఏదో రొటీన్గా కాదు, ఒక రోజు స్పెషల్గా తీసుకోవాలి. దేని కొరకి? కేవలం ఇచ్చిన రక్షణని కాపాడుకోవడానికి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి. మారు మనసు ఇది సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి నేర్పిన వాడేవాడు. అంటే వస్తున్నారు, రక్షణను వస్తున్నారు, బాప్తీసం తీసుకుంటున్నారు, ఇది కాదు. మారు మనసు, దానికి తగ్గ ఫలాలు మనం ఫలించాలి, అప్పుడే మనకి. లేకపోతే గొడవలు ఎక్కడ ఉంది? చెట్టున వేరు ఉంది. ఇంకా వేరుని కొట్టేస్తే మళ్ళీ చెట్టు వస్తుందా? రాదు. ఆ రోజు మనకు రాకముందు మనం ఏం చేయాలా? నూతన పరచబడాలి. మనలో ఉన్న పాత స్వభావం. ఇప్పుడు మంచి చెడుల నియమం మనలో ఉంది. ఏది చెడో ఏది మంచో నార్మల్గా కూడా ప్రతి మనిషికి తెలుసు కదా. ఆ మంచి కాదు మనకు కావాల్సింది. వాక్యం ఏం చెప్పు, వాక్యం చెప్పే మంచి కావాలి మనకి. నీ పొరుగువాడిని దేవుడు ఇచ్చిన రెండే 2 ఆజ్ఞలు, కొత్త నిబంధన ఆజ్ఞలు ఏంటి చెప్పండి? ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలా. దేంతో ప్రేమించాలా? పూర్ణ హృదయంతో. ఇంకా ఆ హృదయంలో ఎవరికి కూడా ప్రభు కన్నా స్థానం ఇవ్వద్దు. భర్తకు కానీ, పిల్లలకు కానీ, ఆస్తిపాస్తులకు కానీ ఏమి ఇవ్వద్దు. ప్రభుకే ఆ హృదయం నిండా స్థానం ఇవ్వాలి. తర్వాత పూర్ణ ఆత్మతో. ఇంకేంటి? పూర్ణంగా మనం ప్రభువుని ప్రేమించాలి. అది ఫస్ట్ కేటగిరీ. ఎప్పుడు ప్రభువుని ప్రేమించగలుగుతామో? ఆయన మన కొరకు ఏం చేశాడో దాన్ని చూడగలగాలి, గ్రహించగలగాలి. అప్పుడు మనం, ఒక మనిషి మనకి ఏదైనా మంచి చేస్తే మనం ప్రేమించగలుగుతాం. ప్రభు మనకి ఎంతో మంచి చేశాడు, అది గ్రహించగలగాలంటే మనకి ఇచ్చిన రక్షణ ఎంత విలువైంది. మన స్థితి ఏంటి? మన పాపాన్ని, మన పతన స్థితిని ప్రభు ప్రేమించి రక్షించాడు అనేది ఫస్ట్ మన స్థితిని మనం గ్రహం చేసుకోవాలా. ఆయన దేవాదేవుడు అండి, పరిశుద్ధుడైంది, పాప శిక్షని, ఆయనకు మరణం ఉందా? మరణం లేదు. కానీ ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన మీద మన మరణాన్ని ఆయన మీద వేసుకున్నాడు కదా. సో ఆయన ప్రేమను గుర్తించగలగాలి. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఆయనని మన పూర్ణ హృదయంతో ప్రేమించగలుగుతాం. సైతాన్ ఏం చేస్తుంది? ప్రభుని ప్రేమించకుండా, ప్రభు అది చేశాడు, ప్రభు ఇది లేదు. ప్రభు ఎప్పుడు చెడు చేయడు. ప్రభు ఎప్పుడు మన జీవితాల్లో చెడు చేయడు. చెడు చేసేది ఎవరు? సైతాన్ మాత్రమే చెడు చేస్తాడు.